శిల్పా మోహన్ రెడ్డి గారిని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడంలో మీరు ముఖ్య భూమిక పోషించారన్నది అందరూ చెప్తున్న వాస్తవం అన్నమాట. అందరూ చెప్తున్నారు మీరే ముఖ్య భూమిక పోషించారనేది. అయితే ఏ ధైర్యంతో శిల్పా మోహన్ రెడ్డి గారిని మీరు చూస్ చేసుకున్నారు? ఏ ధైర్యంతో మీరు ఆయనకు అంత స్థాయిలో మద్దతు ఇచ్చారు? అట్లనే కాదు, వాస్తవంగా రాయలసీమలో ఎట్లుంటాయంటే ఒక నాయకుడు అవుతారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో గెలిచాడు భూమనాయరెడ్డి, అరే తెలుగుదేశంతో మోహన్ రెడ్డి గారు నిలబడారు. భూమనాయరెడ్డి గారిని నయాన్నో భయాన్నో ఎన్నో రకాలుగా చంద్రబాబు నాయుడు మోసం చేసి బెదిరించి భూమనాయుడిని పార్టీలో చేసుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇద్దరు నాయకులు ఒకటే పార్టీలు ఇమ్మడలేరు, ఇద్దరికి న్యాయం చేయలేదు. ఒక కత్తులు దొరవు. సో ఆడ మోహన్ రెడ్డికి ఇంపార్టెన్స్ లేదు, నాయుడు గారికి ఇంపార్టెన్స్ లేదు. దాంట్లో గొడవలు చేస్తూ వచ్చినారు. ఎన్నో గొడవలు జరిగినాయి, సీఎం దగ్గర ఎన్నో పంచాయతీలు చేసుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో నాయుడు ఎమ్మెల్యే కాబట్టి నాయుడికి వెళ్ళి ముగ్గు ఎక్కువ చూపడం జరిగింది. సో దాని నుంచి మోహన్ రెడ్డి చిన్నగా తప్పుకుంటూ రావాల్సింది వచ్చింది. అంటే చివరి నిమిషంలో శిల్పా మోహన్ రెడ్డి గారు అంటే టికెట్ తనకు వస్తుందని ఎదురు చూసి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మానందరెడ్డి గారు అంటే భూమా నాగిరెడ్డి గారు అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారిని ప్రకటించారో ఆ తర్వాతే వైసీపీలోకి వచ్చారు కదా. అంటే తన వ్యక్తిగత స్వార్థం కోసము రాజకీయ ప్రయోజనాల కోసమే వచ్చారు కదా వైఎస్ఆర్సీపీలోకి. ఇక్కడ స్వార్థం అనేది లేదు. ఎప్పుడే కానీ వాస్తవంగా ఒక ఏ పార్టీలో వాళ్ళు ఉన్నారో ఆ పార్టీ లీడర్లు వాళ్ళని డెవలప్ చేసుకుంటూ పోతే ఏం కాదు. ఎక్కడ గెలిచినా కొనుక్కుంటూ పోతుంటే ఎంట ఉన్నోనికి ఎప్పుడైనా కానీ అసంతృప్తి ఉంటుంది. అట్లా అసంతృప్తితో బయటికి రావడం జరిగింది తప్ప ఈ వేరే విధంగా కాదు. శిల్పా మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తితో బయటికి రావడం జరిగింది. రెండోది 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఏ డెవలప్మెంట్ లేదు, ఏ యాక్టివిటీస్ లేదు. రెండోది చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా మీద వ్యక్తిగతమైన కక్ష. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు 2 ఎంపీ సీట్లు ఇచ్చినారనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాను పూర్తి చేసి పెట్టారు. ఫస్ట్ ఎలక్షన్ అయిపోతేనే ఆగస్టు 15కు జెండా ఎగిరని కర్నూలుకి వచ్చాడు. 32 రకాల హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదే. పోనీ అవద్దు, ఎలక్షన్ వచ్చింది. మొన్న కూడా అడిగారు అందరూ, ఉర్దూ యూనివర్సిటీ కడతామన్నారు, అజావ్ సీట్ కడతామన్నారు. అవి కూడా ఇంతవరకు మొన్న వచ్చినా కూడా అనౌన్స్ చేయలేకపోతున్నారు. కేవలం నోరుంది చెప్పడం పోతున్నాడు తప్ప అభివృద్ధి చేసే విషయంలో చంద్రబాబు నాయుడు చేయడు అని కర్నూలు జిల్లా ప్రజలు పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. అపనమ్మకంతో చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు కూడా అభివృద్ధి చేయడు, 3 సంవత్సరాల నుంచి ఎలాంటి బెనిఫిట్ లేవు, ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేడు, ఇప్పుడు ఇచ్చేది ఏమి నెరవేరుస్తాడు అనేది అబద్ధత భావంతో ప్రజలు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా కానీ వైఎస్ఆర్సీపీకే వస్తుందని, నంద్యాలలో మెజార్టీ కూడా వైఎస్ఆర్సీపీకే గెలిపిస్తారనే ప్రభావం కూడా దండిగా ఉంది. దాంతో మంత్రులందరూ చంద్రబాబు నాయుడు అందరూ ఈడ ఉండి రకరకాల హామీ ఇచ్చుతారు. నిన్న ఒక ట్రిప్ వచ్చాడు, కొడుకును ఒక ట్రిప్ పంపించాడు. ఎన్ని కుట్టు మిషన్లు ఇస్తున్నారంటే కొన్ని వేలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక అసెంబ్లీలో 200 ఇచ్చి ఒకసారి 400 ఇచ్చిన అందం ఉంది. 174 వదిలేసి ఒక నంద్యాలనే 20,000 కుట్టు మిషన్లు పంపిణీ చేస్తా అంటున్నాడు. నోటితో చెప్తున్నాడు. నేను ఆయన నుండి ఇచ్చిందన్ని 60 70, అధికారుల పరంగా శాంక్షన్ అయిందన్ని ఒక 600 ఉంటాయి. కానీ ఇస్తున్నాం ఏమంటే వాళ్ళు చుట్టూ తిప్పుకోవాలి జనాన్ని. సో 3 నెలలకి ఇస్తామో 4 నెలలకి ఇస్తామని చెప్పుకుంటూ తిప్పుకుంటూ ఓటు వేయించుకోవడానికి వీళ్ళు డ్రామా ఆడుతున్నారు. 13,000 ఇల్లు 6,20,000 కడతాన్నారు. ఇల్లు ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సమయంలో శాంక్షన్ ఉంది? గతంలో ఇల్లు కట్టించారు రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని కట్టించారు? ఒక్కొక్క ఊరికి 500, 600, 800 ఫ్రీ. ఈరోజు ఇల్లు కట్టాలంటే నంద్యాల ప్రాంతంలో, హైదరాబాద్లో లేదు, 2,400 స్క్వేర్ ఫీటు. నంద్యాలలో ఆ ఇండ్లు కట్టడానికి ఒక్కొక్కరి దగ్గర 2,400 స్క్వేర్ ఫీట్ లెక్కలు వేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 3 లక్షలు, ఎన్ఆర్జీఎస్ కింద ₹1,00,000, బ్యాంకులో 1,50,000. అంటే వీడు 20 ఏళ్ళ పాటు బ్యాంకుకి కట్టుకుంటూనే ఉండాలి. ఇంకా రుణగ్రస్తునే చేస్తాడే తప్ప ఈ ఇళ్ళ వల్ల ఎవరు బెనిఫిట్ రాదు. కేవలం ఆయన నోటితో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప పబ్లిక్ ఎలాంటిది ఏం ఉపయోగం రాదు.